ప్రస్తుతం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి అనే దాని మీద ఒక చర్చ అయితే నడుస్తుంది. ఎందుకంటే ఎప్పుడు బాబు పక్కనే ఉంటారు పవన్ కళ్యాణ్. ఏ మీటింగ్‌లో చూసినా. కానీ మొన్న మోడీ మీటింగ్‌లో చూస్తే బాబుకి చాలా దూరంగా ఉన్నారు. బాబు ఎక్కడ ఉన్నారు? మోడీ పక్కన ఉన్నారు. అలాగే లోకేష్ గారు కూడా పక్కన లేరు. దూరంగానే ఉన్నారు. అంటే మరి అక్కడ ప్రోటోకాల్ ఎలా సెట్ చేశారో తెలీదు. చంద్రబాబు గారు మోడీని పక్కపక్కన అయితే కూర్చోబెట్టారు. ఓకే. ఇటు బాబు గారి తర్వాత ఆయన్ని కేంద్ర మంత్రి ఆయన కూర్చోబెట్టారు టీడీపీ ఎంపీని ఇటు. తర్వాత అటువైపు కూడా బాబు గారి పక్కన మళ్ళీ బీజేపీ ఆయన్ని శ్రీనివాసవరంని, ఆ తర్వాత శ్రీనివాసవరం పక్కన నారా లోకేష్‌ని, ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారిని కేంద్ర మంత్రి తర్వాత, ఆ తర్వాత నాదెండ్ల మనోహర్‌ని ఇలాగ మరి ఆ ప్రోటోకాల్ ఎలా సెట్ చేశారో ఏంటో తెలియదు. అంటే ఫస్ట్ ప్రయారిటీ ప్రధాని, ముఖ్యమంత్రి అంటే సీఎం, పీఎంఎల్‌కి ఇచ్చి తర్వాత కేంద్ర మంత్రులకి ఇచ్చి ప్రోటోకాల్ ప్రకారం అలాగే ఏమైనా సెట్ చేశారేమో. అదంతా చాలా గందరగోళంగా అనిపించింది. కాకపోతే ప్రజల్లో ఏం సంకేతం వెళ్ళింది ఏంటంటే, ఏంటి పవన్ కళ్యాణ్ గారిని అంత దూరం పెట్టారు అంటే, ఉప ముఖ్యమంత్రి అనేది అదేమి రాజ్యాంగంలో ఉన్న పదవి కాదు కదా, మనం పెట్టుకున్న పదవి. అందుకని ఆయన కూడా ఒక సాధారణ మంత్రిగానే చూశారు. చూసి కొంచెం దూరం పెట్టారు అనేది కొంతమంది అనుకుంటున్నమాట. అయితే దీని మీద చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచించారట. ఆలోచించి ఇంకొకసారి ఇలాగైతే చేయొద్దు, ప్రోటోకాల్ ముందు రాష్ట్ర మంత్రులకు, కేంద్ర మంత్రులకు సెపరేట్‌గా పెట్టండి. ఒకవైపు కేంద్ర మంత్రులను, ఒకవైపు రాష్ట్ర మంత్రులను పెట్టండి అన్నారు. అప్పుడేమవుతుంది, కేంద్ర మంత్రులందరూ మోడీ వైపు ఉంటే, బాబు గారి తరపున అందరూ రాష్ట్ర మంత్రులు ఉంటారు. అప్పుడు హోదాలో బాబు తర్వాత డిప్యూటీ సీఎం ఉంటారు. తర్వాత నారా లోకేష్ ఉంటారు. అలా ఉంటారు. తర్వాత మంత్రులు అలాగే. అంతే తప్ప అక్కడ బీజేపీ, టీడీపీ అని చూడకూడదు. కేంద్రం, రాష్ట్రం అని మాత్రమే చూడాలి. రాష్ట్ర కేబినెట్లో మంత్రులు, కేంద్ర మంత్రులు అనేది మాత్రమే చూడాలి. అది అలాగ మార్చమన్నారట. ఏది ఏమైనా ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చకైతే దారితీసింది. పవన్ కళ్యాణ్‌ని ఎందుకు అంత దూరం జరిపారు? పవన్ కళ్యాణ్ దూరంగా కాకపోతే అటువంటి సభలకు వెళ్ళినప్పుడు ప్రోటోకాల్ ఉంటుంది. ఎక్కడ పడితే అక్కడ కూర్చుందామంటే కుదరదు కదా. వాళ్ళు డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి ఆ ప్రోటోకాల్ ఎవరు చూసుకున్నారో ఏంటో ఉంటది. దానికి కూడా సెపరేట్‌గా వాళ్ళు డిసైడ్ చేస్తారు. కాకపోతే రాష్ట్రమే ఖచ్చితంగా అందులో కూడా కీలకంగా వ్యవహరిస్తుంది కాబట్టి దీని మీద బాబు గారు కూడా మాట్లాడారట వాళ్ళతో. ఇంకొకసారి ఇలా పునరావృతం కాకూడదు అనేది చాలా గట్టిగానే అధికారులకు చెప్పారట. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసీనులు అయ్యేలాగా అంటే చంద్రబాబు పక్కనే ఉండేలాగా ఆయనకి ఏర్పాట్లు చేయాలి అనేది కూడా బాబు ఆదేశించారట. భవిష్యత్తులో ఇటువంటి ఇబ్బందులు మళ్ళీ జరగకూడదని చెప్పారట. మొత్తానికి అధికారులు చేసిన పొరపాట్ల వల్ల పవన్ సీట్ బాబు పక్కన కాకుండా దూరంగా జరిగింది. అయితే బాబు మాత్రం ప్రోటోకాల్ మీద ఖచ్చితంగా రూలింగ్ ఇవ్వడంతో ఇక ఇప్పటికీ అది అయిపోయింది. ఇక ఎప్పటికీ కూడా బాబు పక్కనే పవన్కి సీటు ఉండేలాగా చూస్తాం అని కూడా అధికారులు చెప్పారట. ఏదేమైనా ఇది జన సైనికులకైతే కాస్తంత జోరిచ్చే వార్తే ఇలాగ బాబు గారి నిర్ణయం తీసుకోవడం. కాకపోతే ఆ రోజు కాస్తంత డీలా పడ్డారు. ఇమీడియట్‌గా దాన్ని సెట్ చేసే పని అయితే సీరియస్‌గా తీసుకున్నారు బాబు గారు. సెట్ చేశారట కూడా.